CK29 న్యూస్. జి కొత్తపల్లి సొసైటీ చైర్మన్గా రేగంటి రాంబాబు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ద్వారకా తిరుమల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రేగంటి రాంబాబుకి సొసైటీ చైర్మన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్కి, ఎమ్మెల్యే మద్దెపాటి వెంకటరాజుకి, ద్వారకా తిరుమల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన CK29 న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. జి కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్పర్సన్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మరీ ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను ఈ బాధ్యతలో నియమించిన మా గౌరవ శాసనసభ్యులు మద్దెపాటి వెంకటరాజు గారికి, అలాగే మరో ముఖ్య నాయకులు మా మండల డైనమిక్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని నేను ఒక అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ, నన్ను నమ్మి ఏదైతే ప్రభుత్వం నియమించిందో నన్ను నమ్మిన పార్టీకి సదా నేను కృతజ్ఞ ఉండి పార్టీ అభివృద్ధి కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియపరుస్తున్నా. అలాగే సంఘాన్ని వివిధ కార్యకలాపాలు జరిపించి సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని చెప్పి ప్రతి రైతు సోదరుడికి కూడా, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా నేను మాటిస్తున్నాను. నేను నా వ్యక్తిగత వ్యాపారాలతో పాటు ప్రత్యేక శ్రద్ధని సంఘం నిర్వహించే వ్యాపారాల మీద కూడా దృష్టి పెట్టి సంఘాన్ని నష్టాల బాటలో ఉంది ప్రస్తుతం, దాన్ని లాభాల బాటలోకి సంవత్సర కాలంలోనే తీసుకొచ్చి దాని ఫలాలు ప్రతిఫలాలు అనేది రైతు సోదరులకి నేను చూపిస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 2013లో ఈ గ్రామంలో నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి ఆ రోజు నుంచి కూడా అనేక ఎన్నికలు జరిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా తోచా తప్పకుండా బాధ్యతగా నిర్వర్తించి నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తను కూడా పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నాకు లభించిన ఈ అవకాశమే ఒక ఉదాహరణగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పట్ల నిబద్ధతతో పార్టీ నియమ నిబంధనలను తోచా తప్పకుండా అమలు చేస్తూ కార్యకలాపాలని అమలు పరుస్తూ ఒక నిబద్ధతతో కనుక ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు ఆ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు సాగుతారని చెప్పి తెలియజేస్తుంది. 2013లో నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు చేయడం జరిగింది. 1983లో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కైవసం చేసుకోవడం. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో నెగ్గిన సందర్భం లేదు. నేను గ్రామ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో నెగ్గాం. వెంటనే జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, జనరల్ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం ఎప్పుడూ కూడా 54% ఎస్సీ పాపులేషన్ జనాభా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే గ్రామం. 500 నుంచి 600 జనరల్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామంలో మెజారిటీ వచ్చేది. అటువంటిది 2014 జనరల్ ఎలక్షన్లో గ్రామంలో బొటాబొటిగా అంటే 500 వాళ్ళ మెజారిటీని తగ్గించి దాన్ని సమం చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయదొందుకు మోగించడం జరిగింది. తర్వాత 2019లో
ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో సర్పంచ్ని తెలుగుదేశం పార్టీ మద్దతుతో కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కేవలం 13 ఓట్ల తేడాతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా అయితే ఆ ఎన్నికలు మేము నెగ్గినట్టే. అది లోపాయికారిగా వాళ్ళు అధికారం ఉండబట్టి ఆ అధికార దర్పాన్ని ప్రదర్శించి ఆ ఎన్నికల్లో వాళ్ళు 13 ఓట్లతో కైవసం చేసుకోవడం జరిగింది. అలా ప్రతి సందర్భంలో కూడా ఈ గ్రామ ప్రజలు నా పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకి నేను సదా వారికి కృతజ్ఞుడై ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను.